నమస్తే తెలుగు వార్తలకు స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫిబ్రవరి 1న తణుకు పర్యటనకు అనుకూలమైన PMAY ఎన్టీఆర్ నగర్ హౌసింగ్ లేఅవుట్లను హెలిప్యాడ్ను శుక్రవారం జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాన్ని, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో కలిసి సంయుక్తంగా పరిశీలించారు. తేతలి మండపాక లేఅవుట్లను SNVM పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలోని హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్ష PMAY ఎన్టీఆర్ నగర్స్ గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తణుకు పట్టణం నుండి ప్రారంభించేందుకు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందజేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పర్యటనలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా అదనపు SP భీమారావు, తాడిపల్లిగూడెం RDO ఖతీబ్ కౌసల్ భాను, తహసీల్దార్ దండ అశోక్ వర్మ, హౌసింగ్ PDY హరనాథ్, హౌసింగ్ DEలు పిచ్చయ్య వెంకటరమణ, జిల్లా విద్యుత్ శాఖ అధికారి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ నిషేధం వల్ల పర్యావరణ రక్షణతో పాటు జీవ వైవిధ్యం, ఆరోగ్యం వంటి ప్రయోజనాలు కలుగుతాయని జిల్లా రెవెన్యూ అధికారి మొగలి వెంకటేశ్వర్ అన్నారు. శుక్రవారం భీమవరం PP రోడ్డు విశాఖోడేరు వంతెన వద్ద నుండి తిరుమల స్కూల్ వరకు ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం స్లోగన్లతో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో తిరుమల స్కూల్ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో DRO మొగలి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీ ప్రారంభించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా DRO మొగలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, భీమవరంలో క్యారీ బ్యాగులు, డిస్పోజల్ టీ కప్పులు ఫిబ్రవరి 1వ తేదీ నుండి నిషేధానికి జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాన్ని తీసుకున్న చర్యల్లో భాగంగా ఆమె ఆదేశాల మేరకు ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్లాస్టిక్ నిర్మూలన స్లోగన్లతో భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు తీసుకున్నటువంటి ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధం మీద ఈరోజు అవేర్నెస్ కల్పించడానికి మన మున్సిపల్ కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా NGOs అండ్ రంగసాయి గారు, ఇతర రాజు గారు, వెంకటరాజు గారు, ఇతర పెద్దల యొక్క సహకారంతో ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన తిరుమల స్కూల్ నుంచి కూడా, ఈ కాలేజ్ నుంచి కూడా పిల్లలు రావడం జరిగింది ఈరోజు. అంటే ముఖ్యంగా మీరు అందరూ తెలిసిందే, ప్లాస్టిక్ యొక్క అది ఉపయోగం వల్ల చాలా అనర్థాలు వస్తున్నాయి ఆరోగ్యం మీద. అది అందరూ తెలిసిందే. మనకి ఎంతగానో ఎక్కువగా విరిగా ఉపయోగించడం వల్ల అది మనకి చాలా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నింటిని కూడా మనం అది రాకుండా చూసుకోవాలంటే, ఆరోగ్యపరంగా సమస్యలు రాకుండా చూసుకోవాలంటే ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధించడం మంచిదని చెప్పేసి మన జిల్లా కలెక్టర్ గారు అది నిర్ణయించుకోవడం జరిగింది. చదువుతో పాటు బాలిక అన్ని రంగాల్లో రాణించాలని ICDS అధికారిని CDPO అన్నారు. శుక్రవారం తణుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం గురించి తెలియజేస్తూ, బాలికలు 18 సంవత్సరాలు నిండిన వరకు వివాహం చేసుకోరాదని అన్నారు. విద్యను మంచిగా అభ్యసించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోట వరలక్ష్మి, T వినోద, అంగన్వాడీ టీచర్లు రాజ్కుమారి, లక్ష్మి, రజనీ కుమారి, భారతి, లలిత తదితరులు పాల్గొన్నారు. తణుకు టౌన్ RDO వార్డులో తన సేవలను గుర్తించి ఇన్ఛార్జిగా తను నియమించిన శాసనసభ్యుడు రాధాకృష్ణకు, పట్టణాధ్యక్షుడు కలగర వెంకటకృష్ణకు 6వ వార్డు ఇన్ఛార్జి సిర్రా సుధాకర్ కృతజ్ఞతలు తెలిపారు. గత 2024 ఎన్నికలకు ముందు శాసనసభ్యుల ఎన్నికల ప్రచారంలో భాగంగా అరుందాపేటలోకి రావడంతో 500 మందితో ఎమ్మెల్యేకి ప్రార్థన చేయించడం జరిగిందని తెలిపారు. అప్పుడు ఎమ్మెల్యేని తణుకు మాదిగపల్లిలో 4 దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోలేదని తెలియపరచడం జరిగిందని అన్నారు. కమిటాల్ పునర్నిర్మాణం చేయమని, ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయమని, అరుంధతిపేట ఈశాన్యంలో ఉన్నటువంటి చెరువును శుభ్రం చేయమని కోరినట్లు తెలిపారు. సమాజంలో బాలికలు స్వేచ్ఛగా చదువుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలాగా ప్రోత్సాహం అందించాలని ICDS ప్రాజెక్ట్ సూపర్వైజర్ T పోచం అన్నారు. శుక్రవారం పెనుమంట మండలం మాటేరు కూడల్లో జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని మానవహారాన్ని నిర్వహించారు. ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామపుర వీధుల్లో బేటీ బచావో బేటీ పడావో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోచమ్మ మాట్లాడుతూ, బాలికలను అరిస్తూ మానవ మృగాల్లో అడుగడుగులు అడ్డుపడుతున్నారని, ఆడబిడ్డలను చిదిమేస్తున్నారని, అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని కోరారు. సంపూర్ణ ఆరోగ్యం కలిగిన బాలికలు అన్ని రంగాల్లో ముందడుగు వేయగలరని వైద్యులు సూచించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థినులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్లో నూతనంగా నిర్మించబోతున్న పలు క్రీడా కోర్టులను శుక్రవారం ప్రజాప్రతినిధులతో కలిసి బొలిశెట్టి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
పూర్వం విద్యార్థులు దాతల సహకారంతో సుమారు 50 లక్షల అంచనా వ్యయంతో తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్లో పూర్తిగా చదువు చేయించిన అనంతరం గ్రాస్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, వాలీబాల్, రన్నింగ్ ట్రాక్టర్ నిర్మించడానికి సహాయ సహకారాలు అందిస్తున్నారన్న వారికి ధన్యవాదాలు తెలిపారు. శరవేగంగా విస్తరిస్తున్న తాడేపల్లిగూడెంలో ఈ క్రీడా ప్రాంగణం ఎంతో ప్రాధాన్యతమైందని పేర్కొన్నారు. జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్వ విద్యార్థులు మరియు ఎన్వి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ముందు ప్రపోజల్ తీసుకొచ్చింది ఎన్వి సత్యనారాయణ గారి దగ్గర. అన్నయ్య గారు ఊరు మధ్యలో ఉంది. ఊళ్ళో ఎక్కడికైనా వెళ్ళి అక్కడ వాకింగ్ చేసుకోవచ్చు, అలాగే గేమ్స్ ఆడవచ్చు. కానీ కాస్ట్లీ ఎఫైర్ అండి. మనం ఒక్కళ్ళమే సరిపోవంటే మనకున్న అధికారాన్ని వాడి మనకి ఏదైతే ఎవరైనా దాతలు కానీ ఎవరైనా మనం చెప్తే వింటారో, మన దగ్గర పనికి వచ్చిన వాళ్ళు లేకపోతే మనం డబ్బులు ఇస్తా ఉన్న వాళ్ళు, అది ఎలాంటి డెవలప్మెంట్కి వాడాలనే ఆలోచనతో మనం పనిచేస్తూ ఉన్నాం. దీనికి మరి ఎన్బి టీము అంటే ఇవాళ మీరు నందిబొమ్మను చూశారు. నందిబొమ్మ గుడి ఇవాళ అలా ఉన్నదంటే కారణం మరి విఘ్నేశ్వర రామాలయం అలా తయారు చేసిన దానికి కారణం మన ఎన్వి సత్యనారాయణ గారు, వారి మిత్ర బృందం. అంటే పేరున అందరి పేర్లు చెప్పలేం, కానీ వారి మిత్ర బృందం అందరూ కూడా సిన్సియర్గా ఇది నా పని, నా ఇల్లు ఇదేనని ఆ విధంగా మరి ఆయన తయారు చేసినందుకు ఎన్వి గారిని అభినందన తెలియజేసి దీన్ని పెంటపాడు మండలం పడమరి విప్పర్లో బీటీ రోడ్ నిర్మాణ పనులకు కూటమి నాయకులతో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రోడ్లు వేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని, గతంలో పల్లెపోరు కార్యక్రమంలో ఎన్నికల హామీలో విప్పరు గ్రామ ప్రజలకు ఇచ్చిన మాటను నేను జమదాటలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అందరి సమక్షంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 6 మాసాల్లో రోడ్లు నిర్మిస్తారని ఆనాడు అనడం, నేడు ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోయినా సొంత నిధులు వెచ్చించి ప్రజలకు ఇబ్బంది లేకుండా పలు అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు వలవల మల్లికార్జునరావు, ఈతకొండ తాతాజీ, పడమరిపల్లి గ్రామ పెద్దలు పసల అచ్యుతం, పసల చంటి, నైనాల సూర్యచంద్రరావు, మైలవరపు గోపాలకృష్ణ, చినిమిల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నాయి బ్రాహ్మణ సేవా సంఘ భవనంలో జనసేన పట్టణ అధ్యక్షుడు వత్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి భారతరత్న కర్పూరి ఠాకూర్ జయంతి వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని కర్పూరి ఠాకూర్కు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 పర్యాయాలు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన బహుజన నాయకుడని, ఆయన జీవితమంతా సామాజిక న్యాయం కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, సమానత్వం కోసం, సాధికారికత కోసం ఠాకూర్ తిరుగులేని నిబద్ధతతో పనిచేశారని, ఏ కులంలో పుట్టామన్నది ముఖ్యం కాదని, కులం కంటే గుణం గొప్పదని అన్నారు. కార్యక్రమంలో బీసీ కులాల జేఏసీ అధ్యక్షులు లంకా వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు కాశీ, నాయి బ్రాహ్మణ సేవా సంఘ పట్టణాధ్యక్షులు మురళీకృష్ణ, పైబైన వెంకటరామయ్య, పైబైన రఘు, గుండుబోగుల సురేష్, అడ్డగల సూరి, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీహార్కి కర్పూర్ ఠాకూర్ గారి జయంతోత్సవాల్లో పాల్గొనే అవకాశం కల్పించిన మిత్రులు కాశీ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లంకా వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా మా మురళికి, మరి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, నాయ బ్రాహ్మణ సంఘ సభ్యులకి, పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే నేను ఫస్ట్ టైం అనమాట ఇదేంటో నా కర్పూర్ ఠాకూర్ గారు అంటే ఎవరో తెలియదు, నిజమే మాట్లాడుకోవాలి. మీ వల్ల నాకు ఆయన గురించి తెలిసింది. రాజకీయాల్లో ఎలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే ఈ దేశం ఎక్కడికో వెళ్తుంది, ఎవరు ఏం చేయవలసిన అవసరం లేదు. ఈ దేశం లంచగొండితనంతో నలిగిపోతూ ఉంది చెప్పాలంటే. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఆ రోజుల్లో 2 సార్లు ముఖ్యమంత్రి చేసి, సొంత ఇల్లు లేక ముఖ్యమంత్రి చేసినప్పుడు కూడా ఆయన వృత్తిని వదలకుండా షాపుకి వెళ్ళి ఆయన పనిచేశారంటే మరి అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాడేపల్లిగూడెం రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ భవనంలో తాడేపల్లిగూడెం యూనిట్ సభ్యులు బి హరికుమార్ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో తాడేపల్లిగూడెం సబ్ ట్రెజరీ వారి కార్యాలయ పరిధిలో 3000 మంది మొత్తం సర్వీస్ పెన్షనర్లు ఫ్యామిలీ పెన్షనర్గా ఉండగా నేటి వరకు 1500 మంది మాత్రమే వారి జీవన ప్రమాణ పత్రాలు దాఖలు చేసుకున్నారని తెలిపారు. ఇంకా దాఖలు చేసుకోవాల్సిన వారు అనారోగ్యంతో బాధపడుతున్న పెన్షనర్లకు సంబంధించిన వారి బంధువులు, స్నేహితులు ఎవరైనా వారి వివరాలు అసోసియేషన్కు తెలియజేస్తే వారి ఇంటికి వచ్చి లైఫ్ సర్టిఫికెట్లు ఇచ్చే సదుపాయం చేస్తారని అన్నారు. కార్యక్రమంలో దాసం నాగేశ్వరరావు, కె బాలకృష్ణ, వైవి సత్యనారాయణమూర్తి, గరికపాటి సుబ్రహ్మణ్యం, సత్యనారాయణ రాజు, నాగరాజు, రంగారావు తదితరులు పాల్గొన్నారు. చలికాలంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఉండి మండలం కలిగొట్లలో ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు క్లబ్ అధ్యక్షులు సత్యబ్రహ్మారెడ్డి అధ్యక్షత వహించారు.
క్లబ్ ఉపాధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ సేవ చేయడంలో లయన్స్ క్లబ్ ఎప్పుడు ముందుంటుందని అన్నారు. కార్యక్రమానికి సాయిరాజు అప్పలరాజు ఆర్థిక సహకారం అందించారు. 60 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. రుద్రరాజు నరసరాజు, యశోద కృష్ణ, యువరాజు మాట్లాడారు. కార్యక్రమంలో ఖైదీ మహంకాళి, భూపతిరాజు, హరినాథరాజు, ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు. ఉండి మండలం చెరుకువాడలో గోమాత ఈ నెల 17న యాక్సిడెంట్లో ప్రాణాలు విడిచింది. గోమాతకు పూజలు చేసి కన్నం చేశారు. శుక్రవారం గోమాత మరణించిన ప్రదేశంలో అన్న సమారాధనను చెరుకువాడ వినాయక యూత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నాయకులు తిరుమూర్తులు, దంగేటి రామలింగేశ్వరరావు, ఆంజనేయులు మాట్లాడుతూ గోమాత హిందువులకు పూజ్యనీయమని అన్నారు. గోహత్య చాలా పాతకమని అన్నారు. గోవులను సంరక్షణ చేయవలసిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. కోట నాగేశ్వరరావు, పాండంకి సీతారామనాయుడు, మన్యం దుర్గాప్రసాద్, చెరుకువాడ వినాయక యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. ఎంపీడీసీ గారు గోమాత సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంతాప సభలో ఒక ముఖ్య కారణం అన్న సంప్రదాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకని ఏర్పాటు చేయడం జరిగిందంటే మొన్న 17వ తారీఖుని గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆవు మరణించడం జరిగింది. ఆవుని అంత్యక్రియలన్నీ చేసుకుని ఈ రోజున అందరం కలిసి చెరుకువాడ కుర్రవాళ్ళు అందరూ కలిసి చెరుకువాడ కుర్రవాళ్ళు అందరూ కలిసి ఈరోజు 9వ రోజు అందరూ కలిసి హైందవ ధర్మాన్ని కాపాడాలని, గోమాతని కాపాడాలని ఈరోజు ఇక్కడ అన్నసంతరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 2000 మందికి ఈరోజు భోజనాలు పెట్టడం కూడా జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ యొక్క గోమాతని అందరూ కూడా కాపాడాలి, గోమాతను పూజించాలి. మనం ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఇంట్లో ఉన్న గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినట్టే అని లెక్కేసుకుని ఈ రోజున మేము హైందవ ధర్మాన్ని కాపాడాలని ఈ రోజున ఇక్కడ అన్నసంతరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కోలమూరులో గురువారం రాత్రి ప్రదర్శించిన శ్రీనివాస కళ్యాణం సురభి నాటకం అందరినీ ఆకట్టుకుంది. సంతాన గోపాలస్వామి తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో సురభి నాటకోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ నంబూరి బద్రీనారాయణరాజు, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ జిల్లా కన్వీనర్ పేర్చెల సుభాష్, ఉప సర్పంచ్ నడిపల్ రామకృష్ణంరాజు తదితరులు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భృగు తన ప్రతిపాదిత యజ్ఞాన్ని సద్వినియోగం చేసుకుంటూ తిరుమూర్తులను పరీక్షించే అంశంలో నాటకం ప్రారంభమైంది. హైదరాబాద్లోని వినాయక నాట్య మండలి, సురభి నేషనల్ థియేటర్ ఆర్ వేణుగోపాలరావు బృందం నిర్వహించిన పౌరాణిక నాటకోత్సవాలకు ప్రజల నుండి అనూహ్యమైన స్పందన లభించింది. శ్రీనివాస కళ్యాణాన్ని పురస్కరించుకొని కాలకూరులోని శ్రీ వెంకటేశ్వర వారి ప్రసాదాన్ని భక్తులకు నాటకోత్సవ కమిటీ పంపిణీ చేసింది. వినాయక నాట్య మండలి వేణుగోపాలరావును కోలమూరు నాటక నిర్వహణ సభ్యులు ఘనంగా సన్మానించారు. ప్రభు, రాయి ఉన్న చోట త్రవ్వగా అందులో ఈ సువర్ణ కమలం ఉన్నది ప్రభు. సువర్ణ కమలం కారణ జన్మురాలు అయోనిజ. ఈమెకు మీ రాజదంపతులే పాలక జననీ జనకులు. మహాభాగ్యం. పుట్టపై నుంచి ఆ పుట్టలోకి ధారాళంగా పాలు పిడుస్తున్నటువంటి ఆ నల్లావు మనదే కదూ? అక్షరాల మనదే ధర. ఇవాళ తను వదిలే లేచారా? ఈ పుట్టలో తపమాచరిస్తున్నావు. నీవు చెంతనే ఉండి కొట్టించావు. నా భాగ్యము రా నాయన, ఆశ్రమానికి పోవడం రా.
కాలమండలం కోమడిగుంటలో వేంచేస్తున్న దుర్గాదేవి అమ్మవారి పశువు కొమ్ముల అలంకరణలో శుక్రవారం భక్తులు దర్శనమిచ్చారు. పుష్యమాసం దశమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు సమర్పించిన పసుపు కొమ్ములతో 1,00,000 పసుపు కొమ్ముల ఉత్సవాన్ని నిర్వహించినట్లు ఆలయ అర్చకులు శ్రీనివాసుల పవన్ కుమార్ తెలిపారు. ఆలయ అనువంశిక ధర్మకర్త ఎరుబండి రామాంజనేయులు రత్నకుమారి దంపతులచే అమ్మవారికి విశేష కుంకుమ పూజ నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి వెండి కిరీటాన్ని అందజేశారు. పైడిపరు గ్రామం చెందిన పెన్నాడు వెంకట సాయి కుమార్ ప్రవళిక దంపతులు అమ్మవారికి వెండి గ్లాసును సమర్పించినట్లు ఆయన తెలిపారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పి ధర్మరాజు, జనసేన జిల్లా అధ్యక్షులు కొడుకులపూడి గోవిందరావు, జనసేన ఉండి ఇన్ఛార్జి జిత్తిక నాగరాజు తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరవాసర మండలం రాయకుదురు జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రధానోపాధ్యాయులు కానుకొన్న శ్రీనివాసుల అధ్యక్షన ఉచిత జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ పాల్గొని జ్ఞాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ జ్ఞానసాధన ద్వారా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరిగి చదివింది విన్నది ఎక్కువ కాలం గుర్తుండి పరీక్షలంటే భయం లేకుండా రాయగలుగుతారని అన్నారు. అందరితో సామూహిక జ్ఞానం చేయించారు. వ్యాయామ ఉపాధ్యాయులు పిల్లలతో ఆసనాలు వేయించారు. కార్యక్రమ ఉపాధ్యాయులు వీరవల్లి నాగేశ్వరరావు, కుమారి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విజయవాడ ప్రత్యేక కోర్టుకు రాష్ట్ర మంత్రి రామానాయుడు హాజరయ్యారు. ఆనాటి వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసి నిర్బంధించిన ఆశా వర్కర్లకు సాయం చేసినందుకు నాడు అక్రమ కేసు బనాయించారని ఆరోపించారు. విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు శుక్రవారం మంత్రి రామానాయుడు హాజరయ్యారు. మంత్రి రామానాయుడుతో పాటు పలువురు పార్టీ శ్రేణులు పైన నాడు అక్రమ కేసు నమోదయ్యాయని తెలిపారు. గత 4 సంవత్సరాలుగా విజయవాడ ప్రత్యేక కోర్టుకు హాజరవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి రామానాయుడు కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. కోర్టు బయట మంత్రి రామానాయుడును పలువురు న్యాయవాదులు కలిసి విజయవాడ బుడమేరకు గండ్లు పూడిక సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈదురుగాలతో కూడిన తుఫాన్లో రాత్రింబవళ్లు గట్టుపైన ఉండి పడ్డ శ్రమను, కష్టాన్ని గుర్తు చేస్తూ ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కందుకూరి వీరేశలింగం జన్మగృహాన్ని చారిత్రక జ్ఞాపకాలు, ఘట్టనలు భవిష్యత్తులకు అందించడానికి అనువుగా నూతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ఆదేశించారు. వంకాయలవారి వీధిలో ఉన్న సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారి జన్మగృహాన్ని మున్సిపల్ కమిషనర్ కేతన్ గారు, ఆర్కియాలజీ సహాయ సంచాలక తిమ్మరాజు, కార్పొరేషన్ అధికారులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ చారిత్రక నేపథ్యం, వారసత్వ సంపద కలిగిన కందుకూరి వీరేశలింగం పంతులు జన్మగృహాన్ని అభివృద్ధి చేసి సందర్శన ఆకట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈనాటి బంగారు మాట. ప్రతిభ కంటే మంచి నడవడిక ముఖ్యం. గౌతమ బుద్ధుడు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.